మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనతో లైఫ్ లాంగ్ ఉండేది ఒక ఫ్రెండే. ఆ ఫ్రెండ్ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ ఫ్రెండ్ మన పక్కనే ఉంటే, అలాంటి మా మధ్య ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ మన లైఫ్ మాత్రం తలకిందులవుతుందంటే చిన్నవాడు అవుతుందేమో. రే ప్రవీణ్, కాసేపు ఆగురా. రే ఎంతసేపు చేస్తావురా స్నానం? నువ్వు చేసే స్నానానికి ట్యాంక్ లో వాటర్ అయిపోతే ఓనర్ గారు ఖాళీ చేయమంటాడు. ఎవరి రెస్పాన్సిబిలిటీ? కొత్త రూమ్ వెతుక్కుందాం లేరా. చెప్పినంత ఈజీ కాదురా ఈ సమ్మర్ లో రూమ్ ఎతకడం అంటే. రే బయటికి వెళ్ళి 2-3 గల్లీలు తిరిగితే అదే దొరుకుతుంది లేరా రూము. నువ్వేం టెన్షన్ పడకో. అసలు బయట ఎంత ఎండకుందో తెలుసారా? ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆరెంజ్ అలర్ట్ అంటే ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టేసినట్టనా? మళ్ళీ 2016 రిపీట్ అనమాట. రే ఎద్దవా, ఆరెంజ్ అలర్ట్ అంటే బయట ఎండలు దుబ్బేస్తున్నాయని, వెళ్తే వడదెబ్బ మింగేస్తుందని. ఎందుకు సూర్య బ్రోకి అంత కోపం చెప్పు? సూర్య వాడేవాడరా? యూ సిల్లీ ఫెలో. సూర్య బ్రో అంటే సూర్యుడు రా. నీలాంటి ఎదవలు బయట చెట్లు కొట్టేస్తున్నారంట, దానికి సూర్య బ్రో కోపం వచ్చి మన మీద చూపిస్తున్నాడు. సూర్యుడికి చెట్లకి సంబంధం ఏంటి? నీకు నాకు ఉన్నంత సంబంధం ఉందిరా. నాకు అర్థం కాలేదురా. ఇది చాలా పెద్ద టాపిక్, ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవ్వదు. సో సైడ్ జరుగు ప్లీజ్. అయినా ఇంతసేపు ఏం చేసావురా? స్నానం. ఇంతసేపా? అంటే ట్యాప్ కింద వాటర్ చల్లగా వస్తున్నాయేమావా, అందుకోసమే అలా కూర్చుడిపోయా. చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా. అరే ఒక పని చేయరా, ఒక గంటకి చేయి. అప్పుడు మీ సూర్యబ్రో కోపం వస్తుంది, వాటర్ చల్లగా వస్తాయి, అప్పుడు పోసుకో, తోలుడిపోద్ది. ఎత్తావా? అంత ఆఫర్ నాకు వద్దులే, అందుకోసమే పొద్దున్నలే స్నానం చేస్తున్నా. పా, ఇదేంటి ఈ టైంలో చేసింది? హలో, ఏం చేస్తున్నావు? నీకు చెప్పలేని పని చేస్తున్నా. నాకు తెలుసు నువ్వు నా దగ్గర సీక్రెట్స్ దాస్తున్నావు అని. నువ్వు అనుకునేది వేరే, నేను చెప్పేది వేరే. ఓ, నేను అనుకునేది కూడా నీకు అర్థమవుతుందా? అది కాదే. ఏది కాదు? నేను వాష్రూమ్లో ఉన్నా. అది చెప్పడానికి అంత సిగ్గా? నీకు తెలుసు కదా, నాకు కొంచెం షై. వాష్రూమ్లో ఉన్నా అని చెప్పడానికి మొహమాట పడుతున్నావు, అది కూడా లవ్ చేసిన అమ్మాయి దగ్గర. నువ్వు ఉండాల్సినోడివిరా. సరే, ఒక 10 minutesలో మన ప్లేస్కి వచ్చి. సరే, 10 minutesలో ఉంటా. నీకు వాష్రూమ్లోనే 10 minutes అవుతుంది, కానీ నేను ఒక 30 minutesలో ఉంటాను, వచ్చేసాయి. సరే. దేవుడా, ఇవాళ పూజ ఉండేది చూడు, ఇవాళ పులిహోర కలపాల్సిందే. తలుపు తీరా, తొందరగా తీ. ఇది వచ్చిందేంటి? ఏం కావాలి? నేను అడిగింది మీరు ఇవ్వలేరులే. వాట్? అదే డాడీ రెంట్ అడిగి తీసుకురమ్మన్నారు. నా దగ్గర క్యాష్ లేవు. ఆన్లైన్ అయినా టైంకి ఇస్తే యూజ్ ఉంటుంది, మీరేమో టైంకి ఇవ్వరు. మేము అడగాలనుకున్నదేమో మిమ్మల్ని డైరెక్ట్ గా అడగలేము. నువ్వేం అడగాలనుకుంటున్నావు? అంటే అది పర్లేదు చెప్పు. సమ్మర్ కదా, వాటర్ కొంచెం పొదుపుగా వాడండి, అందరికీ మంచిది. వాటర్ బిల్ సెపరేట్ గానే కడుతున్నాం కదా. మీరు రెంటే టైంకి ఇరు, వాటర్ బిల్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. లేట్గా ఇచ్చినా కరెక్ట్ గానే ఇస్తున్నాం కదా. అయినా నువ్వు రెంట్ కోసం వచ్చావో పూజ కోసం వచ్చావో నాకు తెలియదు అనుకున్నావా? తెలిసిపోయిందా? మరి ఏదో ఒకటి చేసి సెట్ చేయొచ్చు కదా. మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాం. హలో హలో సార్, అదే మీకు పిల్లలా ఉంటుంది. మీరు వేసే ప్లాన్లు చూస్తుంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేస్తే రెంట్లో డిస్కౌంట్ ఇస్తాను కదా. అసలు రెంటే లేకుండా చేస్తాను కదా. మీ డిస్కౌంట్లు మాకేం అక్కర్లేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఎందుకు శ్వేత నీకు అంత కోపం? సరే సార్, మీరు దయచేస్తే నేను మూసుకుంటాను. ఏంటది? డోర్. ఓ శ్వేత, పూజ. ఎప్పుడు ఇంత ఇది. ఈ ఫ్యాన్ మళ్ళీ పని చేయట్లేదు. వచ్చింది ఎవరే? మీ హీరో. ఎవరు? ఓనరా? వాళ్ళ కొడుకు. ఏంటి, నీకు ఓనర్ కూడా ట్రై చేస్తున్నాడా? ముసలోడే గాని మహానుభావుడు, కళ్ళతోనే కాపురంచడానికి ట్రై చేస్తున్నాడు. కానీ చేయలేదుగా. ముసలోడే, వదిలేసేయ్. ఎవరే స్టార్ట్ చేసింది?
సరే సారీ. నువ్వు మళ్ళీ నా డ్రెస్ వేసుకుంటున్నావా? నీకు ఆల్రెడీ చాలా డ్రెస్సులు ఉన్నాయి కదే. నాకు నీ డ్రెస్ అంటే ఇష్టమే. డ్రెస్తోనే ఆగిపోవే. అంటే ఎక్కడ నా బాయ్ ఫ్రెండ్ కూడా కావాలంటావేమో అని. సిగ్గులేదే నీకు? నీ దగ్గర నాకు సిగ్గేంటి? నేను వేదికను కలవడానికి వెళ్తున్నాను. నేను నీకు నిన్నే చెప్పా కదా మనం పబ్కి వెళ్దామని. ఒక 1 hour లో వచ్చేస్తాను. 1 hour అంటావు, నైట్ వరకు రావు. నా ఒక్కదానికి భయం వేస్తుంది తెలుసా? భయం ఎందుకే? ఈ మధ్య అన్ని హారర్ అండ్ చేతపడి సిరీసే చూసాను. ఎవరైనా నాకు చేతపడి చేస్తారేమోనని. యు మీన్ బ్లాక్ మ్యాజిక్? భయం వేస్తే నువ్వు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ చూసుకో. నువ్వు ఉండగా నాకు బాయ్ ఫ్రెండ్ ఎందుకే? చీ, నీకు సిగ్గులేదే అసలు? మనల్ని ప్రేమించే వాళ్ళు లైఫ్ లో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళుంటే చాలు. అందుకన్నా లైఫ్ లో ఇంకేం కావాలి? సో స్వీట్ ఆఫ్ యూ. సరే బాయ్. సరే. ఏంటి హీరో, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదని తెలీదా? ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి అవుట్డేటెడ్ నమ్మకాలు పనిచేయవని నీకు తెలీదా? శ్వేత దగ్గరికి రా. అరే మావా, నువ్వు శ్వేతతో ఉండడం పూజకి ఇష్టం లేదురా. నేను లవ్ చేసేది శ్వేతని, పూజని కాదు. నీకు శ్వేత అంటే అంత ఇష్టమో పూజకు కూడా శ్వేత అంటే అంత ఇష్టం రా. శ్వేత అంటే నాకు ఇష్టం, నేనంటే శ్వేతకి ఇష్టం. మధ్యలో ఈ పూజ ఎందుకు వచ్చిందిరా? రే, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ రా. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా ఎక్కువ కాలం ఉండరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు నేను కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ రా. మధ్యలో శ్వేత వచ్చాక ఏమైనా మారిందా? లేదు కదా. అయినా నాకు శ్వేత మీద నమ్మకం ఉంది. నాకు పూజ మీద నమ్మకం ఉంది. అప్పుడు మీ ఇద్దరి మధ్యన పూజ వచ్చి గొడవ చేసింది నేను ఇంకా మర్చిపోలేను రా. అవన్నీ ఇప్పుడు ఎందుకు రా గుర్తు చేస్తావు? నేను గుర్తు చేయడం లేదు, నీకు వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ ఎక్కడ దెబ్బతింటావా అని. అయినా నా సేఫ్టీ నేను చూసుకోగలను. సరే, జాగ్రత్త మరి. అరే మామ, ఆ అమ్మాయి నన్నే చూస్తుందిరా. అరే మామ, నా లవ్కి సిగ్నల్ ఇచ్చేసిందిరా. నేను ఫిక్స్ రా, తనే నా లవ్ లైఫ్ లైన్. రే, ఓవర్గా చేయకు, దెబ్బ అయిపోతావు. జలసీరా నీకు? నన్నేనా? వస్తున్నా, బుజ్జిమండ. నీ పేరేంట్రా? ఎస్ఆర్ నగర్ శ్రీను మోడల్. నీ పేరేంట్రా ఊర్లో ఉంది? నేను ఎస్ఆర్ నగర్ మోడల్. మోడల్ అంటే అమ్మాయిలు ఉంటారు, అది కూడా ఫ్యాషన్ షోలో ఉంటారు. ఇప్పుడు అదే కదా ట్రెండ్. నీ ఏజ్ ఎంత? నువ్వేం చేస్తున్నావురా? చిలిపి, మొన్నే 10th పాస్ అయినా. నిప్పాగా నేను సాఫ్ట్వేర్ రా. అవునా? అయితే నా లైఫ్ సెటిల్ అక్క. అక్క అంటావు, లైఫ్ సెట్ అంటావు, యాడ దొరికింది సంతరా ఇది? ఎస్ఆర్ నగర్ లో. బుజ్జిమండ, ఇంకోసారి ఎస్ఆర్ నగర్ అన్నావు అనుకో, ఎస్ఆర్ నగర్ లోని కప్పెట్టేస్తా నిన్ను. ఇడికి ఎలానే అవ్వాలి. దుబాయ్ నుంచే. మరి నన్ను చూసి నవ్వా? నువ్వు నవ్వావా, నేను నవ్వాను. అంతేనా? నిప్పాగా అడవి నిప్పాయశాలు మానేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. లైఫ్ కెరీర్ 2 సెట్ అవుతాయి. సారీ అక్క. అది కాదు తమ్ముడు, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అప్పుడు లైఫ్ కెరీర్ 2 సెట్ అయిపోతాయి. సారీ సిస్టర్. వెళ్ళి బాగా చదువుకో. బాయ్ సిస్టర్. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాన్ని ఎత్తుక్కోవాలి. చిచ్చి, ఈయన కొడుకు చూపిస్తాడు. పొరుగు మొత్తం పోయిందిగా. బాగా అయింది. రారా నా కొడుక, రారా చెప్తా. ఈయన ఎలా ఫేస్ చేయాలో ఏంటో. వాడేవాడు? నీ తమ్ముడు. మా నాన్న మంచోడు, అలా ఏం చేయడు. బుద్ధు, వాడు నాకు లైన్ వేయడానికి వచ్చాడు. అంటే నీకు వాడంటే ఇష్టమా? వీడు వాడికంటే పెద్ద నిబ్బాలా ఉన్నాడే. అసలు ఈ నిబ్బా ఎవడు? వాడెవడోలే. ఇదంతా కాదు, వాడికి ఎలా తెలుసు? నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. నీ కాంపిటీషన్? లేదు, నీ మనసులో నేనే ఉన్నా, ఇంకెవరూ లేరు, నాకు తెలుసు. మరి తెలుసు కూడా ఇలాంటివి ఎందుకు ఆలోచిస్తూ ఉంటావు? అదే పూజ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగదు. సరే, ఇంక నేను ఏమన్నా. ఏమనక్కర్లేదు, నీ ఫేస్ లోనే కనిపిస్తుంది. ఏం లేదు. పర్లేదు చెప్పు, నా దగ్గర కూడా మొహమాటం ఎందుకు? నేను ఎవరి దగ్గరైనా మొహమాటం పడతాను, నీ దగ్గర తప్ప. సర్లే,
ఏమనుకుంటున్నావో అది చెప్పు. అసలు మన ప్రతి విషయంలో పూజ ఎందుకు? ఇప్పుడు ఏమైంది? పూజ నన్ను ఏ క్వశ్చన్స్ చేయదని చెప్తున్నా అంతే. మళ్ళీ అదే. అసలు మన మధ్యలో ఎక్స్టర్నల్ పర్సన్గా పూజ ఎందుకు? అది నా ఫ్రెండ్. మేము ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే మా ఇద్దరు టేస్ట్లో ఒకటే, ఒకేలా ఆలోచిస్తాం. ఒకరినొకరు చేసుకోరుగా. వేదేత్. మరి ప్రతి దాంట్లో తను ఎందుకు? అసలు తనకు నేను అంటేనే నచ్చదు. అలా ఏం లేదురా, అది జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. అంటే ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకు పనికిరాను, వేస్ట్ అంటావా? అని నేను అనలేదు. నువ్వు అన్నదానికి అదే మీనింగ్ శ్వేత. ఎందుకు వేదేత్ ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ చేస్తున్నావు? శ్వేత, నువ్వంటే నాకు ప్రాణం. మన మధ్యలో ఎవరొచ్చినా తట్టుకోలేను, అది పూజ అయినా కూజ అయినా. అది నా ఫ్రెండ్ రా. నీకు నాకంటే నీ ఫ్రెండే ఎక్కువైపోయిందా? అలా అని నేను చెప్పలేదు కదా. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది, నీకు ఆ కూజానే ఎక్కువ. నేను అలా అనడం లేదురా. ఇదంతా కాదు, నీకు నేను కావాలా ఆ కూజ కావాలా తేల్చుకో. నాకు మీ ఇద్దరు ఈక్వలే. తెలివిగా ఆన్సర్ చేయకు శ్వేత. నీకు నేనా ఆ పూజనా డిసైడ్ చేసుకొని చెప్పు. వేద్ ఛే. వన్ టూ. రే జరగరా. ఏంటి బావా, శ్వేతతో మళ్ళీ గొడవ పడ్డావా? రే నేను నీకేం చెప్పలేదు కదరా. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా, నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. హ్యాపీగా ఉంటే ఫేస్ బ్రైట్ గా వెలిగిపోదును, డల్ గా ఉన్నావు ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను ఇంకా శ్వేతతో మాట్లాడను రా. 101. ఏంట్రా కౌంట్ అన్ని చేసావా? అది కాదే, నువ్వు శ్వేతతో గొడవ పడిన ప్రతిసారి ఇలానే చెప్తావు. ఇది ప్రతిసారిలా కాదురా, ఈసారి అస్సలు మాట్లాడను. గొడవ పడిన ప్రతిసారి ఇలానే చెప్తావు, మళ్ళీ నువ్వే కాల్ చేసి మాట్లాడతావు. శ్వేత ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయవు, ఆ బాత్తో నువ్వే మాట్లాడతావు. ఈసారి ముందు నేనైతే మాట్లాడను రా. తను మాట్లాడితే మాట్లాడతావా? తను మాట్లాడినా కూడా మాట్లాడను. గట్టిగానే డిసిజన్ తీసుకున్నట్టు ఉన్నావు. ఏమైందేంటి? ఎప్పుడు చూసినా పూజ 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 అంటదిరా, అసలు టార్చర్ అయిపోయింది. డైలీ పూజ చేస్తే మంచిదే కదా బావా, సిస్టర్ మంచి డివోషనల్ అనుకుంటా. ఒరే అది కాదురా. ఓహో, సిస్టర్ ఏమో ఎప్పుడు పూజ పూజ అంటుంటది, నువ్వేమో పబ్బులు పార్టీలు అంటావు. నీ దారికి రావాలంటే కొంచెం టైం పడుతుందిలే. ఆపరా నీ ఓవర్ యాక్షన్. పూజ అంటే చేసేది కాదురా, నన్ను టార్చర్ చేసేది. బాగుంది బావా, అసలే నేను సింగిల్ చింతకాయ గాడిని, లేక లేక ఒక అమ్మాయి పేరు చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యా. నువ్వు ఆ ఫైర్ బ్రాండ్ పూజ పేరు చెప్పావు. నేను చెప్పేది వింటావా లేదా నీ గోల్ నీదేనా? నువ్వు అమ్మాయి పేరు చెప్పగానే నేను ఇమాజినేషన్ లోకి వెళ్ళారా, అప్పుడే నెట్టింట్లో నరాలు తెంపావు. తన గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నావు. అసలు నీకు పూజ ఎవరో తెలుసా? RRR లో రామ్ చరణ్ కి NTR కి ఇచ్చినంత బిల్డప్ ఎత్తున్నావు. పూజ అంట బక్పిల్లగా. నన్ను చెప్పనిస్తావా వెళ్ళిపోమంటావా? చెప్పు బావా చెప్పు. శ్వేతకి పూజ బ్యాక్ బోన్ లాంటిది. ఏ ప్రాబ్లం వచ్చినా పూజనే నిలబడుతుంది. ఇలాంటి వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను బావా. అందరూ వేరు, వీళ్ళు వేరు. ఏంటి వేరు? అందరిలాగే వీళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు 2 పిలకలేగా ఉండేవి. నీకు ఇలా చెప్తే అర్థం కాదురా. అటు చూడు. ఏమైంది దీనికి? ఏంటి బావా, జుట్లు పట్టుకుని కొట్టేసుకున్నారా ఏంటి? అంత సైలెంట్ కొన్నారు. నీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే నీకు ఒక స్టోరీ చెప్పాలి. స్టోరీయా? నాకు చాలా ఇంట్రెస్ట్ బావా, చెప్పు బావా చెప్పు. ఏంటి సైలెన్స్? ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఇట్లా వేస్తే నాకు మెంటల్ ఎక్కుతుంది. అయినా నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకేదో చెప్తావు. మరి ఇప్పుడు ఏమైంది చెప్పు. ఈ ప్రాబ్లం నీతో చెప్పినా నువ్వేం చేయలేవులే. ఫస్ట్ నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. అయినా నీకే ప్రాబ్లం వచ్చినా కూడా నాకేదో చెప్తావు. నన్ను దాటే రావాలి నీకే ప్రాబ్లం వచ్చినా కూడా. చెప్పు ఏమైంది? ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు చెప్పవే అసలు ఆ ప్రాబ్లం ఏంటి? మా పిన్ని వాళ్ళ డాక్టర్కి హార్ట్లో హోల్ ఉందంట. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. దానికి 5 lakhs అవుతుందంట. 5 lakhs? అయినా నేను చిన్నప్పటి నుంచి మా పిన్ని దగ్గరే పెరిగాను.
ఇప్పుడు వాళ్ళకే ప్రాబ్లం అంటే నేను మా ఫ్యామిలీ ఏం చేయలేకపోతున్నాం. హార్ట్ సర్జరీ అర్జెంట్గా చేయాలా? చాలా అర్జెంట్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చులకు అయిపోయాయి. మా మమ్మీ ఒక 2 lakhs సెట్ చేసింది. ఇంకో 3 lakhs సెట్ అయితే బాగుండు. ఇదిగో ఈ గోల్డ్ చైన్ తీసుకో, ఇచ్చేసే. ఒసే నీకేమన్నా పిచ్చా? ఇది నువ్వు మమ్మీతో గొడవపడి మరీ తీసుకున్నావు, నాకు ఇస్తావేంటే? నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అయినా వస్తువులను వాడుకొని మనుషుల్ని బ్రతికించుకోవాలి. ఉపయోగం లేని బంగారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ దేవుడు నాకు పేరెంట్స్తో పాటు ప్రాణ స్నేహితురాలను కూడా ఇచ్చాడు. ఇంత చిన్న చిన్న దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు? నువ్వు నాకు ఎంత పెద్ద హెల్ప్ చేసినా అది నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. నీ మాటలతోనే నా కడుపు నింపేలా ఉన్నావే. నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్దామా? పద, నీకు ఇష్టమని నీకోసం చికెన్ ఫ్రై చేశాను. పద. ఇలాంటి ఫ్రెండ్స్నే నేను బోల్డ్ మందిని చూశాను రా. అయినా నీకు ఏ హెల్ప్ వచ్చినా నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదరా. నువ్వు నా పక్కనే. రేయ్, మొన్న నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు ఆ రామ్గఢ్ సిట్టింగ్ వేశారు. ఒక్క బీర్ ఉంచమంటే ఏమన్నావురా? నువ్వు వచ్చేదాకా ఒక బీరు కూడా తాగినాను బావా. నీ బొందరా, పగ్గ తాగి పన్నావు. బోస్, నీకోసం మందు ఆఫ్ ఉంచాను కదా బావా. రేయ్, మీకెక్కువే ఉంచారా, నాకు తక్కువ అవుతుందని కాదు. అయినా నీకు తెలీదా, నేను ఓన్లీ బీరే తాగుతా, మందాగను. ఏటి బావ మందు మందు అంటున్నావు? నా మనసులో నీ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు తెలుసా? రేయ్, నీకు ఇప్పటికీ ఎంతమందితో బ్రేకప్ అయి ఉంటుందిరా? ఒక 3, 4. వాళ్ళందరికి ఎక్కడిచ్చారా స్థానం? నా గుండె 4 గదులు బావా. 4 BHK, రెంట్ కూడా ఉండదు, ఫ్రీ. నీలాగా సొల్లు డైలాగులు చెప్పే ఫ్రెండ్స్ కాదురా వాళ్ళు. ఒక్క సీన్కే ఎంత బిల్డప్ ఇస్తున్నావు ఏంటి బావా? తట్టుకో, ఇంకా ఉంది. ఫిగర్ కత్తిలా ఉంది, ఏరేటప్పుడు చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, కాస్త ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారా? ఆహా, నాకు తెలియదండి. తెలియకుండానే ఏరియాలో ఎలా ఉన్నారు? నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను, సో నాకు తెలీదు. సరే, నా బైక్ ఎక్కండి, నాకు సిటీ బాగా తెలుసు, మొత్తం తిప్పి చూపిస్తా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నో, నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వదిలేస్తానా? వయసులో ఉన్నారు, అందులో ఒంటరిగా ఉన్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? కాస్త తిమ్మిరిగా కూడా ఉంది, తీరుస్తారా? నేను ఆల్రెడీ షీ టీమ్కి కాల్ చేశాను, వాళ్ళు వచ్చి నీ తిమ్మిరి తీర్చేస్తారు. అమ్మో, షీ టీమా? నాట్ ఇంట్రెస్టెడ్. బాయ్ అక్క. ఇలాంటి రోడ్ సైడ్ రోమియోని ఒక్కని కూడా మేనేజ్ చేయలేకపోతే ఎలా బతుకుతావే? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా నువ్వు నా పక్కన ఉంటావు కదా, నాకు అది చాలు. ఒకవేళ నేను లేకపోతే ఏం చేస్తావు? నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళాను కదా. వెళ్ళాల్సి వస్తే ఒకవేళ నేను వెళ్తా అన్నా కూడా నన్ను పంపవు కదా. దొంగవే నువ్వు, దొరకు పదా. ఒకరి కోసం ఒకరిలా ఉన్నారా. ఒకరి కోసం ఒకరు కాదు నాన్న, ఒక్కరిని కూడా మధ్యలో దూరనిచ్చేలేరు. మరి నువ్వెలా దూరేవరా మధ్యలో? అది ఇంకో స్టోరీలే. బాగా చెప్పు, నాకు స్టోరీలు అంటే ఇంట్రెస్ట్ కదా. ఒరే, వినే ఓపిక నీకున్నా, చెప్పే ఓపిక నాకు లేదురా. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నన్ను వదిలే. సరే, ఇదంతా కాదు, ఇప్పుడెందుకు గొడవ పడ్డారు అదేనే చెప్పు. నీకు అది చెప్పాలన్నా నా లవ్ స్టోరీ చెప్పాలి. నిజంగా ఆఫీస్ టైం అవుతుందిరా, బాయ్. వీడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి? వాళ్ళిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్ అయితే వీడిని శ్వేత ఎలా లవ్ చేసింది? లవ్ చేస్తే లవ్ చేసింది, వీళ్ళ మధ్య ఇన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఏమైంది? మళ్ళీ గొడవ పడ్డావా వేదిత్తో? సారీ, నువ్వు వద్దని చెప్తున్నా వినకుండా వెళ్ళి వేదిత్తుని కలిసాను. 1001. ఏంటే కౌంట్ చేస్తున్నావు? నువ్వు వేదిత్తో మాట్లాడాక నాకు సారీ చెప్పిన కౌంట్స్ ఇవి. తప్పు నాదే. నువ్వు మన మధ్య ఎవరొచ్చినా ఉండలేరన్నా నేనే అనవసరంగా రిలేషన్షిప్లోకి వెళ్ళాను. అలా ఏం కాదులే, లవ్ అనేది ఎప్పుడు ఎవరి మీద అవుతుందో ఎవరికీ తెలీదు.
నువ్వు నాకు తెలియకుండా విద్యుత్ని లవ్ చేసావు అంతే కదా. ఏం కాదులే. ఇప్పుడు అర్థమైంది కదా, మన మధ్య ఎవరొచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండలేరు. వాడు మంచివాడే కానీ వాడు మంచివాడా చెడ్డవాడా అని నేను ఎప్పుడూ అడగలేదు కదా. నువ్వు ఇష్టపడ్డావంటే వాడిలో ఏదో ఒక స్పెషల్ ఉండే ఉంటుంది. వాడికంత సీన్ లేదు కానీ వాళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది. వాడి ఇన్నోసెన్స్ ఈ రోజుల్లో అబ్బాయిలా కాకుండా క్లీన్గా డీసెంట్గా ఉంటాడు. సర్లే, ఇప్పుడు గొడవైంది కదా, ఇంకెప్పుడూ నాకు తెలియకుండా వాడితో మాట్లాడకు. ఇంపాసిబుల్. అయినా ఇప్పుడు అసలు ఎందుకు గొడవైందో కూడా అడగవా? నా శ్వేతతో వాడు గొడవ పడ్డాడంటే వాడితే తప్పై ఉంటుంది. అయినా వజ్రం ఎంత అని కోల్చుకోవాలి గాని దాని క్వాలిటీ చూడకూడదు. అది కాదే. వాడిని మర్చిపో, ఇంకా మాట్లాడకేమి, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే నువ్వు మర్చిపోతావు, ఎందుకంటే నేను నీ పక్కనే ఉంటాను కదా. నైట్ పబ్కి వెళ్దాం, రెడీ అవ్వు. నా మూడ్ బాగాలేదే, వద్దు. నీ మూడ్ చేంజ్ అవడానికే కదా నేను పబ్కి వెళ్దామని చెప్పేది. వద్దబ్బా. సరే పబ్కొద్దు గానీ డిన్నర్ ప్రిపేర్ చేయనపోని. నా ఓపిక లేదే బయటికి వెళ్ళడానికి. ఆర్డర్ పెట్టేసుకుందాం. సరే నీ ఇష్టం, నువ్వు కొంచెం చేంజ్ అవుతావని నీ ఆప్షన్స్ ఇచ్చాను. నా స్ట్రెస్ బస్ట్ నువ్వు ఉన్నావు కదే పక్కన. ఒక్క డైలాగ్తో పడేస్తావే నువ్వు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆర్డర్ పెట్టు. హాట్ వాటర్ పెట్టాను. ఫ్రెండ్ అంటే నువ్వేనే. ఈరోజు ఎలాగైనా మాటలో పెట్టాలి. మరీ చిన్నపిల్లకి ఇచ్చినట్టు ఈ చాక్లెట్ ఏమిస్తాం, జేబులో పెట్టుకుందాం. పాల ప్యాకెట్తో సెట్ చేస్తా. దేవుడు దేవుడు ప్లీజ్ ప్లీజ్. హాయ్. ఏంటి రెంట్ ఇస్తామని చెప్పింది కదా శ్వేత, మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇస్తాంలేవా 2 days లో. అందుకు కాదు నేను వచ్చింది, పాల ప్యాకెట్ ఇద్దామని. పాల ప్యాకెట్ నువ్వు తెచ్చావేంటి? సైడ్ బిజినెస్ ఏమైనా చేస్తున్నావా? బయట పెడితే దొంగలు ఎత్తుకుపోతున్నారు. మా అపార్ట్మెంట్ లో మీకన్నా ఎవరున్నారులేండి దొంగనా? ఆహా అదే అదే, మీ అంత మంచి ఓనర్స్ ఉంటే ఇంకా మాకు దొంగల భయం ఏముంటుంది చెప్పండి. అయినా ఇలా పాల ప్యాకెట్లు వెజిటేబుల్స్ తెచ్చిస్తే మంచి ఓనర్లు అవుతాం కదా అని తెచ్చిచ్చాను. మేమంటే ఎంత కన్సర్న్ అండి మీకు. మేము కాదు, నువ్వంటేనే కన్సర్న్. సారీ, ఏదో అన్నట్టున్నారు. అంటే ఈ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ మనమంతా ఒక ఫ్యామిలీ కదా. ఫ్యామిలీయా? ఏదైనా పండగ వస్తే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఓహో. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే అందరం కలిసి డిస్కస్ చేసి సాల్వ్ చేస్తాం కదా. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగే కదా ఉండేది. అయితే రెంట్ పే చేయాల్సిన అవసరం లేదైతే, ఫ్యామిలీ అని మీరే అంటున్నారు కదా. రెంట్ తీసుకోకపోతే మా నాన్న బట్టలెప్పు తీసుకొడతాడు కదా. మేము రెంట్ ఇస్తున్నాం కాబట్టి మేము టెనెంట్స్, మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఓనర్స్. బిహేవ్ లైక్ దాట్. అబ్బా ఏం చెప్పారండి మీరు, ఇంగ్లీష్ లో తోపు అనుకుంటా. పాల ప్యాకెట్ ఇచ్చారు, మీరు వెళ్తే మాకు చాలా పనులున్నాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అరే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను రా, పెళ్ళం పోయిన మొగుడులాగా అలాగే ఒక్కడే కూర్చొని బాధపడే బదులు శ్వేతకు ఫోన్ చేసి సారీ చెప్పొచ్చుగా. నేనెందుకు చెప్తారా సారీ? నేనెందుకు చెప్తా? మా మధ్యలో పూజ అని తెచ్చిందికా. రే ఒక ఫ్రెండ్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి అయితే ప్రతి టాపిక్ లో అమ్మాయి పేరే తెస్తారా, నువ్వే అర్థం చేసుకోవాలి. ఒక్కసారంటే అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వచ్చురా. అసలు మా మధ్యలో పూజ తప్పితే వేరే టాపికే ఉండదురా. సరే ఇప్పుడు శ్వేత కాల్ చేసి నీకు సారీ చెప్తే ఓకేనా? శ్వేత కాల్ చేసి చెప్తే ఓకే. ఆఫ్టర్ ఆల్ సారీ కోసం బాధపడుతున్నావా? ఆఫ్టర్ ఆల్ సారీ కాదురా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గొడవ పడినప్పుడు ఫస్ట్ అమ్మాయి వచ్చి సారీ చెప్పిందనుకో, దానిలో ఉండే కిక్కే వేరు. నువ్వేంటో నీ ఫిలాసఫీ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదురా బాబు. ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి రావా ఏంటి? వస్తాను. అసలే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు, తొందరగా రెడీ అవ్వ. మరి నువ్వు వెళ్ళి మన ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసే, నేను ఫ్రెష్ అయిపోతాను. ఓకే.
ఫోన్ ఎక్కడ ఉంది? ఇప్పుడే అన్నావు, అప్పుడే ఫోన్ వచ్చింది కదరా. హలో వేద్, హలో వేద్, త్వరగా మాట్లాడు. నేను పూజకు తెలియకుండా కాల్ చేస్తున్నాను. బా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమంటే చెప్పకుండా బైక్ ఎక్కించావు. కనీసం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పరా. రేయ్, నీకు ఎక్కడికో చెప్తే కానీ రావా? అది కాదురా, ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తే ఒక ప్లానింగ్ ఉంటది కదా. రేయ్, నీ లైఫ్ లో అన్ని ప్లానింగ్ తోనే చేసావు నువ్వు. అది కాదురా, బయటికి వెళ్తున్నప్పుడు మా అమ్మమ్మ తెలుసుకోమందిరా ఎక్కడికి వెళ్తున్నామో అని. ముసలోళ్ళు మూల కూర్చొని 100 చెప్తారా, అన్ని పట్టించుకుంటామా? సరే కనీసం బండి ఎక్కడ ఆపుతావు అదేనా చెప్పు. పెట్రోల్ అయిపోయాక. రే, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించాను రా, అది ఎక్కడ అవుతుంది ఎవరికి తెలుసు. బక్రా, శ్వేత ఆఫీస్కి రా. రే, శ్వేత దగ్గరికి అని తెలిస్తే నేను అసలు వచ్చేవాడినే కాదురా. అందుకే చెప్పలేదు. నీకు అర్థం కావట్లేదురా, వాళ్ళు చూడడానికి అందంగా ఉంటారు గాని వాళ్ళు పెద్ద ఆటం బాంబులు రా. సైలెంట్ కూడా, ఆఫీస్ వచ్చింది. అవును, నిన్న వేదికతో గొడవ పడ్డా అని చెప్పావు కదా, ఏమైంది? మళ్ళీ కాల్ చేసావా? నీకు చెప్పాను కదే, నీకు తెలియకుండా మళ్ళీ మాట్లాడినాను. ఇంకెందుకు కాల్ చేస్తాను? ఇప్పుడే కాదు, ప్రతిసారి ఇదే డైలాగ్స్ చెప్తావు. మళ్ళీ నాకు తెలియకుండా కాల్ చేస్తావు. మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. అది ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు. ఇంక నీకు తెలియకుండా ఏం చేయను. నేను నీకు పెద్ద హెడ్ఏక్ లా కనిపిస్తున్నాను కదా. అలా ఏం కాదే, ఒకరి మీద ఒకరికి అథారిటీ ఉంటుంది. నువ్వు నా మీద అదే ఫీల్ అవుతావు. కొన్ని సిచ్యువేషన్స్ లో నేను నీ మీద అదే ఫీల్ అవుతాను. ఈసారి వేదిక్ కాల్ చేసినప్పుడు నాకు ఇవ్వు, నేను చూసుకుంటా వాడి సంగతి. నేను వాడిని హ్యాండిల్ చేయగలనే. నువ్వు హ్యాండిల్ చేసే టైంలో నాకు హ్యాండ్ ఇచ్చేలా ఉన్నావు. అంటే వాడు బాగా సెంటిమెంట్ డైలాగ్స్ కొడతాడు. సో మనం అమ్మాయిలమే స్ట్రాంగ్ గా ఉండాలి, ఆట బొమ్మలం కాదు. నువ్వెంత స్ట్రాంగో నిన్న రోడ్డు మీద చూసాం కదా. వాడు స్ట్రేంజరే, వాడితో కొంచెం పొలైట్ గానే బిహేవ్ చేయాలి, లేకపోతే నా రఫ్ ఆడించేదాన్ని. అత్త పుట్టిల్లు మేనమామ కెరక అన్నట్టు నీ గురించి నాకు తెలీదా? రివర్స్ లో నువ్వే నీ గురించి చెప్పేసుకుంటున్నావు. వా 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 వా. రోడ్ మీద కొంచెం డేర్ గా బిహేవ్ చేయాలి, అంతే కదా. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదమ్మా. ఏదో ఒక రోజు చూస్తూ ఉండు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. పూజ, నువ్వు గ్రేట్ అని నువ్వే అంటావు చూడు. చూద్దాం చూద్దాం చూద్దాం. హలో హలో పూజ, ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నా సార్. ఆఫీస్కి ఎవరైనా వర్క్ చేయడానికి వస్తారు, గాడిదలు గాయడానికి ఎవరు రాడు. ఏం చేస్తున్నావు వర్క్? అంటే అది వేరే ప్రాజెక్ట్ ఒకటి. కమ్ టు మై క్యాబిన్. ఎవరే ఫోన్ లో? ఇంకెవరు, మన హింసరాజు. వాడు బ్యాంకాక్ శాండ్విచ్ మసాజ్కి వెళ్ళాడంట కదా, అప్పుడే వచ్చాడా? అక్కడ కూడా వాళ్ళని హింసించుంటాడు. వాళ్ళు వీడిని భరించలేక నగర బహిష్కరణ చేసుంటారు వాడిని. అదే జరుగుంటది. అయినా ఇప్పుడేమంటున్నాడు? నన్ను క్యాబిన్ కి రమ్మంటున్నాడు. కేర్ఫుల్, వాడు కళ్ళతోనే స్కాన్ తీస్తాడు. అది బయట వాళ్ళకే, మనలాంటి వాడిని వాడేం చేయలేడు. నువ్వైతే జాగ్రత్త. ఎందుకు? నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం. సరే పద. మూసుకొని కూర్చో, ఐ కెన్ హ్యాండిల్ హిమ్. యా కమిన్. ఏం జరుగుతుందమ్మా అసలు మీ టీంలో? వర్క్ జరుగుతుంది సార్. అదే, ఏ వర్క్ జరుగుతుంది? ప్రాజెక్ట్ వర్క్. ఏంటి కౌంటర్లు వేస్తున్నావా? ఆఫీస్లో పని చేయమంటే పల్లీలు అమ్ముకుంటున్నారా? 3 months నుంచి ఒకే ప్రాజెక్ట్ మీద ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి కూడా సరిగ్గా అప్డేట్ లేదు. అంటే మా టీం లీడర్. అదే, అక్కడికే వస్తున్నా. మీ టీం లీడర్ పనికి మాలినోడు. 3 months నుంచి ఒక్క ప్రాజెక్ట్ కూడా అప్డేట్ ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టే లాస్ అనుకుంటే దానిలో నుంచి మీకు శాలరీలు ఇవ్వడం. మా టీం లీడర్ ఇంకో ప్రాజెక్ట్ ఏమి ఇవ్వలేదు సార్. వాడేమో నీ మీద దోసి, నువ్వేమో వాని మీద దోసి, మధ్యలో నేనేంటి ఎర్రి? సార్ అది నా ఫ్రెండ్ శ్వేత హైక్. నీకు శాలరీ ఇవ్వడమే దండగా, దాని తోడుగా నీ ఫ్రెండ్ని పట్టుకొచ్చావు. మీ ఇద్దరు శాలరీలు కట్టాలంటే నా ఆస్తులు అమ్ముకోవాలి. సార్ తను జాయిన్ అయ్యి 6 months అవుతుంది కదా సార్. మీకు కొత్త ప్రాజెక్ట్ వచ్చేదాకా శాలరీస్ లేవు. సార్ శాలరీస్ రాకపోతే మా ఈఎంఐస్ ఎవరు పే చేస్తారు సార్? అది నేనెందుకు కడతాను? అది నా హెడ్డేకా? సార్ హైక్. వెళ్ళు పని చూసుకోపో. శాలరీ ఏ దండగా అనుకుంటే హైక్ అంట. సార్, మీకు వర్క్ ప్రాపర్ గా జరగకపోతే వెళ్ళి టీం లీడర్ని అడగండి. ఎంప్లాయీస్ ఎందుకు అడుగుతున్నారు? మేమేం చేసాం? వాడు లేకనే, వాడు ఉండుంటే వాడిని కోసి కారం పెట్టేటోండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. సార్, మీరు పూజనేమనద్దు. మీ ఫ్రెండ్షిప్ తగలయ్యా.
మీ ఫ్రెండ్షిప్ వల్ల నా కంపెనీకి లాస్ వస్తుంది. మీకు ఒక టీం వల్ల లాస్ వస్తే ఇంకో టీం వల్ల ప్రాఫిట్ వస్తుంది, కానీ మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది. మీ ఇద్దరు ఆఫీస్ వదిలి వెళ్ళిపోండి, సగం దరిద్రం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతాం సార్, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేటప్పుడు నేను ముగ్గురిని అదో ఇద్దరిని తీసుకెళ్ళిపోతాం. ఒక టీమే పోతుంది మీకు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, వైట్ మెయిల్. జరగబోయేదని ముందే చెప్తే దాన్ని వైట్ మెయిల్ అంటారు. సరే సరే, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ప్రాబ్లం ఎవరితోనో వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడండి, మమ్మల్ని ఏమనకండి. సరే మేడం, సెలవు ఇచ్చారు కదా, దయచేయండి. నేనేం చేయాలో చేస్తాను. ఓకే. ఎందుకే మేనేజర్తో నా కోసం గొడవ పడ్డావు? నేను ఇప్పుడు గొడవ పడ్డాను? నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీ ఫేస్ ఇంకా రెడ్ అయిపోద్ది. అదే నా కోసం గొడవ పడినప్పుడు 15 మినిట్స్ దాకా అలానే ఉంటది. 15 మినిట్స్ బ్యాక్ మేనేజర్ నన్ను తిట్టాడు, ఇప్పుడు ఉంటది వాడికి చిత్తడి. నువ్వు ఆ థ్రిల్లర్ కొరియన్ డ్రామాలు చూడటం ఆపేస్తావా? ఎందుకు? నీకు ఇంటెలిజెన్స్ బాగా పెరిగిపోతుంది, అది రియల్ లైఫ్ లో యూజ్ చేస్తున్నావు. నేను చాలా తెలివైన దాన్ని. నువ్వెంత తెలివైందానో నాకు తెలుసు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాలి, ఇలా భయపడి పారిపోకూడదు. దేని గురించి? నీకొచ్చిన ఫోన్ కాల్ గురించి. వేధిచ్చేస్తున్నాడు. నాకు తెలియకుండా మాట్లాడొద్దు అన్నాను గాని నా ముందు మాట్లాడొచ్చుగా, మాట్లాడు. వద్దే, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనున్నా కదా, మాట్లాడు. వద్దే. బయటేమో పులిలా ఉంటావు, నిన్ను లవ్ చేసిన వాడితో పెళ్లిలా ఉంటావు. బయట వాళ్ళు అనుకో ఆ ఒక్క క్షణంతోనే పోతుంది, కానీ మన వాళ్ళతో అలా ఉండలేం కదా, చూసుకుని మాట్లాడాలి. సరే అయితే నేను మాట్లాడతా, ఇవ్వు. వద్దే. నేనేం ఎక్స్ట్రా మాట్లాడను. నువ్వైతే అస్సలు వద్దే. సరే నువ్వే మాట్లాడుకో, ఎందుకు చేశాడో కనుక్కో మరి. కాల్ చేస్తే కట్ చేస్తావేంటి? ఆఫీస్ లో ఉన్నాను. నేను మీ ఆఫీస్ కిందే ఉన్నాను. పిచ్చా నీకు? ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఎన్నిసార్లు నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయలేదు? అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? పూజ ఉంది. అదే దాని సంగతి నీ సంగతి తేల్చుకుందామని వచ్చా ఈరోజు. కిందకి రా. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవేది, నీ మంచి కోసమే చెప్తున్నాను. శ్వేత, మంచేదో చెడేదో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నువ్వు ఫస్ట్ అయితే కిందికి దిగిరా. దీనమ్మ కాల్ కట్ చేస్తుందేంట్రా? ఫోన్ కట్ చేసిందా? వెళ్ళిపోదాం పదరా బాబు ఇంటికి. నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళు, ఏదోటి తేల్చుకునే వస్తాను. రే, ఆడవాళ్ళతో పెట్టుకుంటే రావణాసురుడు అంతటి వాడే పాతాళంలోకి వెళ్ళిపోయాడు రా. మనమెంత? అది రామాయణం, ఇది నవయుగం. అన్నీ మారాయి, వాళ్ళు రావణాసురులా తయారయ్యారు. రే, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. లేదురా, ఈరోజు ఏదోటి తేల్చుకునే నేను వస్తాను. నిన్నేం ఫోర్స్ చేయట్లేదు, నువ్వు కావాలంటే వెళ్ళొచ్చు. ఉసే, నేను చూసుకుంటే నువ్వు లోపలికి వెళ్ళవే. నువ్వు బయట ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు, కానీ ఒకరిని ప్రేమించాక ఎంత వీక్ అవుతారో నాకు తెలుసు. నువ్వేం మాట్లాడకు, నేను చూసుకుంటా కదా. నువ్వు ఎక్కువేం మాట్లాడకే. నువ్వు మాత్రం తక్కువ మాట్లాడకు చెప్తున్నా. అది నేను చూసుకుంటాలే. ఇక్కడేం మాట్లాడుకో, మనం బయటికి వెళ్దాం. సైలెంట్ గా ఉంటావేంటి? ఫోన్లో బారుస్తావు కదా, ఇప్పుడు సైలెంట్ గా ఉంటావు. పూజ, నేను శ్వేతతో పర్సనల్గా మాట్లాడాలి, ఒక్క 2 minutes అటెల్వా ప్లీజ్. నువ్వు ఆగు పూజ. నీతో మాట్లాడాలంటే పూజ ఇక్కడే ఉండాలి. నాతో చెప్పిన పూజతో చెప్పిన ఒకటే. నిన్ను ముద్దు పెట్టుకుంటే తన్ని పెట్టుకున్నట్టేనా? మైండ్ యువర్ వర్డ్స్. తను మాట్లాడేది బాగుందా? ఎందుకు వేదిత్ మధ్యలో పూజను లాగుతున్నావు? నేనేం లాగట్లేదమ్మా, అదే మధ్యలోకి దూసుకొస్తుంది. అది ఇది అనంటే పళ్ళు రాలిపోతాయి నీకు. అవును మరి, నువ్వు రాలగొట్టడానికే 25 ఏళ్ళ నుంచి పెంచుతున్నావు పళ్ళని. వేదిత్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏం తర్వాత మాట్లాడేది? ఏదైనా ఇక్కడే తేలిపోవాలి. మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం శ్వేత, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, స్పేస్ ఇవ్వట్లేదు. అసలు నీతో ఏమైనా పర్సనల్ గా మాట్లాడదాం అంటే ఎప్పుడు నీ పక్కన పూజ ఉండాలంటావు. అసలు ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు? మా ఇద్దరు గురించి మాకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ మాకు ఉండాలి కదా.
శ్వేత, నీకు విషయం చెప్పనా? నువ్వు లైఫ్లో ఎప్పుడు బాగుపడతావు తెలుసా? నీ పక్కన ఇది లేనప్పుడు. మా ఇద్దరి గురించి మాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా లైఫ్లో ఒకరిని కోల్పోతావు కదా, అప్పుడు తెలుస్తుంది. వేదత్, నా ఫ్రెండ్ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నేను అసలు పడే బాధ నీకు ఏమైనా అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై అయినా చేస్తున్నావు అసలు? అసలు నేను నీ వల్ల ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుందో నీకు అర్థమవుతుందా? మీ వల్ల నాకు స్ట్రెస్ పెరుగుతుంది, మీ ఇద్దరి వల్ల. శ్వేత, ఇదంతా కాదు. నీకు నేను కావాలా, పూజ కావాలా? పూజనే ఎక్కువ. శ్వేత, ఇన్నాళ్ళు మన లవ్ స్టోరీలో మన ఇద్దరం ఉన్నాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పూజ పేరు చెప్పావు చూడు, అప్పుడు అర్థమైంది నేను ఒక్కడనే ఉన్నానని. అర్థమైందిగా, దయచేయి. నీ ఫ్రెండ్ ఏమంటుందో విన్నావా? ఇందాకే చెప్పాను కదా, నేను చెప్పిన అది చెప్పిన ఒకటే.